वारंगल जिला एनसीपीयूआई के शहर नेताओं ने कहा 2007 में वर्तमान सरकार ने वारंगल शहर के एमएम नगर में परिसर खाली करने के लिए नोटिस जारी किया था। एमसीपीआई नेताओं की याचिका कार्यक्रम में गोवर्धन राजू, ममता, सुधीर वेंकटेश और अन्य ने नगर आयुक्त को नोटिस देकर शहर में जगह खाली करने के लिए कहा। इस अवसर पर गोवर्धन राजू ने कहा कि उन्हें महेश नगर के निवासियों को वापस लेना चाहिए और गरीब लोगों को न्याय दो। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। కానీ ఈ దీంతో ఒక చిన్న పొరపాటు ఏం జరిగింది అంటే ఎంహెచ్ఆర్ వాసులో ఎంహెచ్ఆర్ గవర్నమెంట్ భూమి, అది 308 సర్వే నెంబరు, అది గవర్నమెంట్ భూమి. దానికి 2007లో గవర్నమెంటే పట్టా ఇష్యూ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టా ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు సుత శాంక్షన్ చేయడం జరిగింది 2007లో. ఇప్పుడు మాజీ మంత్రి అయిన బసవసారయ్య చేతుల మీదుగా ఆ రోజు మేము పట్టాలు తీసుకోవడం, ఎంహెచ్ఆర్ వాసులందరూ పట్టాలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత క్రమేపీ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఇంకా కొంతమందికి పట్టాలు ఇచ్చే మూమెంట్లో ఉద్యమం చెప్పి లేట్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వారికి నోటీసులు పెట్టి ఆ ఎంహెచ్ఆర్ వాసులను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పని ఇప్పుడున్న ప్రభుత్వం హైకోర్టు పిలిపించిందని చెప్పని మున్సిపాలిటీ నుంచి ఇంటింటికి వాళ్ళు ఆ నోటీసులు అతికి పెట్టడం జరిగింది. ఇది కరెక్ట్ అయిన పర్యాయం కాదు. 2007లో ఏ అధికారులు అయితే కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు అదే స్థాయిలో ఉన్న వాళ్ళు వాటిని ఉడబికామంటే అప్పుడు ఇచ్చిన వాళ్ళ అధికారులు కాదా, ఇప్పుడు ఇచ్చే వాళ్ళ అధికారులు కాదా? ఈ పేద ప్రజలను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఏడ గుడిసెలేసుకున్న పెద్ద పెద్ద భూ కబ్జాదారులు ఆక్రమించుకుంటే ఎకరాల కొద్ది ఆక్రమించడం మీదకి వెళ్ళారు. కానీ 60 గజాలు వేసుకున్న పేద ప్రజల మీదకి వెయ్యి 10 రోజులకు ఒకసారి 20 రోజులపై దాడి చేయడం జరుగుతుంది. మనం ముందే పట్టాలు ఇచ్చి ఇప్పుడు ఈరోజు ఈ నోటీసులు ఊడబిక్కడం. ఈరోజు ఇందిరమ్మకు 76 మందికి బిల్లులు శాంక్షన్ అయినాయి. ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలు ఇళ్లకు ఇచ్చారు. ఇప్పుడు ఆ నిధులన్నీ ఇప్పుడు నీళ్ళలో పోసినట్టేనా? మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇవన్నీ ఊడబిక్కడం అని చెప్పని ఇప్పుడున్న అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే నోటీసును తక్షణమే వాపసు చేయాలని చెప్పని ఏ హైకోర్టు అయితే ఇచ్చిందో హైకోర్టుకు మీరే ప్రభుత్వ ఖర్చులు పెట్టుకొని ఆ ఎంహెచ్ఆర్కి ఒక లాయరు, ఎంహెచ్ఆర్ వాసులకు ఒక లాయర్ ప్రభుత్వం పెట్టి ఆ ఖర్చు భరించి తక్షణమే ఆ ఊరికి న్యాయం చేయాలని చెప్పని ఎంసీపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తామని చెప్పని మేము పార్టీ పరంగా తెలుస్తున్నాం.